ఈ వీడియో అందిస్తున్నటువంటి బ్రదర్ క్రీస్తు యూట్యూబ్ పరిచారకుడు దాచేపల్లి సంకుల సురేష్. మీరు అనేకుల సేవకులు చెప్పే మా యూట్యూబ్ ఛానల్ ద్వారాగా వాక్యాలు అందించబడను. మీరు ఎవరైనా ఆశపడి మరి నేను ఒక ఫోన్ నెంబర్ పెడతాను, ఆ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేసి ఏ కూటాలు ఉన్నాయో ఆ కూటం విషయం గురించి నాకు తెలియపరిచి మీరు మమ్మల్ని తెలియపరిచిన వెంటనే వచ్చి మీ యొక్క వీడియో రికార్డ్ చేసి ఈ యొక్క మా ఛానల్లో అందించటం మా యొక్క ఉద్దేశం. వందనాలండి. మరి కొద్ది సమయం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఒక 15-20 నిమిషాల లోపులోనే ముగిస్తాను. జాగ్రత్తగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడులాగున ప్రార్థన పూర్వకంగా ఉండాలని కోరుచున్నాం. రైట్, ఈరోజు మనం ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఒక వాక్యం చదువుకుందామండి. దయచేసి అందరూ కూడా మీ బైబిల్ను తెరవండి. ఈరోజు మన ధ్యానం కొరకే అపోస్తుల కార్యాలు గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం. ఈ పూట మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. మరొకసారి రిఫరెన్స్ అండి, అపోస్తుల కార్యాలు గ్రంథం 13వ అధ్యాయము 22వ వచనం చదువమ్మా. తరువాత అతనిని తొలగించి దావీదును దేవుడు రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన, నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొన్నాను, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చెను అని చెప్పి అతని గురించి సాక్ష్యమిచ్చెను. ఈ మాట తెలియని వారు ఉండరని నా అభిప్రాయం. ఈ అపోస్తుల కార్యాల గ్రంథము 13వ అధ్యాయం 22వ వచనం చూస్తే దేవుడు ఒక మనుషుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడండి. దేవుడు సాక్ష్యం ఇవ్వటం ఏంటి? మనము దేవుని గురించి సాక్ష్యం చెప్తాం. దేవుడు ఈ మేలు చేశాడు, ఈ అద్భుతం చేశాడు, ఈ కార్యం చేశాడు, ఇలాగ చేశాడు అని మనం దేవుని గురించి సాక్ష్యం ఇవ్వటం మనకి తెలుసు. కానీ దేవుడే ఒక మనుషుని గురించి సాక్ష్యం ఇవ్వటం అంటే చాలా అద్భుతమైన విషయం అండి. అది దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడే ఒక వ్యక్తి గురించి, ఒక మనుషుని గురించి ఆయన సాక్ష్యాన్ని ఇస్తున్నట్లుగా రాయబడింది. దేవుడు మనుషుని గురించి సాక్ష్యం ఎట్లా ఇవ్వగలడు? మనుషుల్లో అంత నీతి ఉందంటారా? అంత శక్తి ఉందంటారా? అంత న్యాయం ఉందంటారా? అంత మనం నేర్చుకునే అనుభవం ఉందంటారా? మనుషుల్లో ఏముంటుందండి? మనుషుల్లో మరి దేవుడు సాక్ష్యం ఇవ్వటానికి ఏముంది? ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంటే అందరూ కూడా పాపం చేసిన వారే, అందరూ కూడా దారి తప్పిన వారే, అందరూ కూడా మరి నీతి నిజాయితీ లేకుండా జీవించుచున్న వారే. అలాంటిది ఒక మనుషుణ్ణి కనుగొన్నాను అని దేవుడు చెప్తున్నాడు. నేను ఒక మనుషుణ్ణి చూచాను, ఒక మనుషుణ్ణి కనుగొన్నాను. అతను ఎవరంటే యెషయా కుమారుడైన దావీదు అని రాయబడింది. దావీదు ఎవరంట? మనుషుడే. దావీదు దేవుడు కాదండి. దావీదు ఒక మనుషుడు మాత్రమే.
ఇశ్రాయేలు ప్రజలందరికీ ఆయన రెండవ రాజుగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేలు ప్రజలకి మొదటి రాజు ఎవరండి? సౌలు. సౌలుని ఎవరు ఏర్పాటు చేశారంటే దేవుడు కాదండి, జనులే ఎన్నుకున్నారు. తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరికీ రెండవ రాజు కావలసిన పరిస్థితి వస్తే అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, అంతకుముందు మీరు ఎన్నుకున్నారు, మీరు ఏర్పాటు చేసుకున్నారు రాజుని, కానీ ఇప్పుడు నేను ఏర్పాటు చేసుకుంటా, నేను ఎన్నుకుంటా. నేను ఒక వ్యక్తిని చూసా, ఒక మనుషుని కనుగొన్నా, అతను ఎవరంటే అని ఆయన గురించి యేసయ్య సాక్ష్యం ఇస్తున్నట్లుగా రాయబడింది. దేవుడు ఎప్పుడైనా నీ గురించి సాక్ష్యము ఇవ్వగలడా? దేవుడు నీ గురించి మంచిగా చెప్పగలడా? ఇతడు నా ప్రియుడు, ఇతడు నా స్నేహితుడు, ఇతడు నా బంధువు, ఇతడు నా ఇష్టుడు, ఇతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చేవారని మన గురించి ఆయన చెప్పగలడా? కానీ దావీదు గురించి దేవుడు అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. ఆ సాక్ష్యమే ఈ 13వ అధ్యాయము 22వ వచనములో రాయబడింది. ఏమని చెప్తున్నారండి? మనం అక్కడ గమనించినప్పుడు అపోస్తుల కార్యాల గ్రంథము 13వ అధ్యాయము దయచేసి 22వ వచనములో మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ విధంగా రాయబడింది. ఏమని రాయబడిందండి? 22వ వచనం, మరియు ఆయన యెషయా కుమారుడైనటువంటి దావీదును గురించి ఏమని చెప్తున్నాడండి? అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. చూసారండి, దేవుడు దావీదు గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నాకు ఇష్టమైన వాడు. దావీదు దేవునికి ఎందుకు ఇష్టమయ్యాడు? ఆ రోజుల్లో మనుషులు లేరా? దేవునికి ఇష్టమైన వారు లేరా? దేవునికి నచ్చిన వారు లేరా? దేవుడు ఎన్నుకునేవారు లేరా? మరి దావీదుని ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే, దావీదంట దేవునికి ఇష్టానుసారుడుగా జీవించాడు. రెండవది ఏం చెప్పాడంటే, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చాడు. దావీదు దేవునికి ఇష్టడైపోయాడండి. దావీదుని దేవుడు చూసి ఇతడు నాకు ఇష్టడు, ఇతడు నాకు ఇష్టం అని దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. ఎందుకు దావీదు గురించి దేవుడు ఇష్టపడ్డాడు? దావీదుని ఆయన ఎందుకు ఇష్టపడ్డాడు? దావీదుని గురించి దేవుడు ఎందుకు అలాంటి చక్కని సాక్ష్యం ఇచ్చాడంటే చాలా కారణాలు బైబిల్లో మనం చూడగలం. ఈరోజు మనము శ్రేష్టమైన ఒక 3 విషయాలు దావీదుని దేవుడు ఇష్టపడటానికి, దేవుడు ఎన్నుకోవటానికి, దేవుడు ఏర్పాటు చేసుకోవటానికి, దేవుడు రాజుగా నిలబెట్టడానికి, దేవుడు అందరి సమాజములో ఆయన గురించి సాక్ష్యం ఇవ్వటానికి దావీదులో దేవుడు ఏదో చూశాడు. అందుకే అతడు నా ఇష్టానుసారుడు. దేవుడు దావీదుని గురించి ఇష్టపడటం కారణం ఏంటంటే, ఎన్నో సుగుణాలు, ఎన్నో మంచి లక్షణాలు, ఎన్నో దేవునికి ఇష్టమైనటువంటి మరి కార్యాలు దావీదు జీవితంలో కనబడ్డాయి. కనుకనే దేవుడు దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు. దావీదు దేవునికి ఎందుకు ఇష్టడయ్యాడు అనేది మనం ఈరోజు బైబిల్లో నుండి 3 శ్రేష్టమైన విషయాలు మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. జాగ్రత్తగా విని దైవాశిష్యులు పొందండి. దేవునికి స్తోత్రం. అందరం ఒకసారి గట్టిగా స్తోత్రం. చూడండి, దావీదు దేవుని గురించి ఎంత అద్భుతంగా చెప్తున్నాడండి. అతను నాకు ఇష్టం అన్నాడు. మన దేవునికి ఇష్టమా మరి కష్టమా? ఈరోజు చాలామంది దేవునికి కష్టంగా ఉన్నారు. దేవునికి చాలా బాధగా ఉంది. ఎందుకు ఇతన్ని నేను పుట్టించాను, ఎందుకు ఇతన్ని నిర్మించాను, ఎందుకు ఇతన్ని చేశాను అని కొంతమంది విషయంలో దేవుడు బాధపడుతూ ఉంటాడు. కానీ దావీదు దగ్గరికి వచ్చేసరికి దావీదు విషయంలో మాత్రం
దేవుడు ఏమయ్యాడండి? చాలా సంతోషం, చాలా ఇష్టపడ్డాడు. దావీదు నా ఇష్టానుసారుడని ఆయనే సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనం ఈ వచనాల్లో చూస్తున్నాం. కనుక దేవుడు దావీదుకి ఎందుకు ఇష్టమయ్యాడో ఒక 3 అద్భుతమైన విషయాలు మీ ముందుంచుతా, జాగ్రత్తగా వినండి, దైవాశీస్సులు పొందండి. రండి చూద్దాం బైబిల్లో నుంచే దావీదుని దేవుడు ఎందుకు ఇష్టపడ్డాడు, దావీదు దేవునికి ఎందుకు ఇష్టడయ్యాడు, దావీదు గురించి దేవుడు ఎందుకు సాక్ష్యం ఇచ్చాడు, దావీదుని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, దావీదుని దేవుడు ఎందుకు మరి కోరుకున్నాడు అని మన బైబిల్లో చూస్తే 3 అద్భుతమైన విషయాలు చాలా ఉన్నాయండి. ఒక 25 వరకు రాసాం మనం. అవన్నీ మనం తెలుసుకోవటానికి మనకు సమయం లేదు, కానీ 3 అద్భుతమైన విషయాలు దేవుడు చూశాడు. అందుకే అతడు నా ఇష్టుడు, నాకు ఇష్టమైన వాడు ఆయన సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తాం. మొట్టమొదటి కారణం మనం చూద్దాం. దేవుడు దావీదు నా ఇష్టుడని ఎందుకు చెప్పాడంటే మొట్టమొదటి కారణం చూద్దాం రండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి 119వ కీర్తన 164వ చరణం చదువుకుందామండి. దినమునకు నేను 7 మార్లు నిన్ను స్తుతించుచున్నాను. చూశారండి, దావీదు దేవుడు ఎందుకు ఇష్టపడ్డాడంటే, దేవుడు దావీదుకి ఎందుకు ఇష్టపడ్డాడంటే మొట్టమొదటి కారణం ఏంటో తెలుసా అండి? అక్కడ రాయబడిన మాట మనం గమనించినట్లయితే 119వ కీర్తన 164వ చరణములో ఏమని రాయబడిందండి? అతడు లేక ఆయన ఏం చేశాడంటండి? దినమునకు 7 మార్లు నన్ను స్తుతించాడు. చూశారండి, దావీదు దేవుణ్ణి స్తుతించేవాడు. దినానికి 7 మార్లు స్తుతించేవాడంటండి. స్తుతించటం అంటే అర్థం ఏంటి? ఆయనని పొగడటము, ఆయన్ని గౌరవించటము. దావీదు దేవుణ్ణి స్తుతించేవాడండి. ఒక్క రోజుకొచ్చేసి 7 మార్లు దేవుణ్ణి స్తుతించేవాడు. లేచినప్పుడు స్తుతించేవాడు, నడిచినప్పుడు స్తుతించేవాడు, పరుండినప్పుడు స్తుతించేవాడు. ఆయనకి ఎప్పుడు సమయం కుదిరితే అప్పుడు దేవుణ్ణి ఎక్కువగా స్తుతించేవాడు, స్తుతియాగం అర్పించేవాడు. బైబిల్ ఏమని చెప్తుందంటే 50వ కీర్తన 23వ వచనములు ఏముంది రాయబడిందంటే, స్తుతియాగము చేయవాడే నన్ను మహిమపరచుచున్నాడు. అది సంగతి. దావీదు దేవుణ్ణి మహిమపరిచాడు, దావీదు దేవుణ్ణి స్తుతించాడు, దావీదు దేవుణ్ణి పొగిడాడు. దేవుణ్ణి ఆయన ఎంతగానో మరి సంతోషపరిచాడండి. అందుకే దేవుడు దావీదుని ఇష్టపడ్డాడు. స్తుతించటం అంటే దేవుణ్ణి పొగడటము. నువ్వు దేవుణ్ణి పొగడాలి, దేవుణ్ణి మైపరచాలి, దేవుణ్ణి గణపరచాలి, దేవుణ్ణి ఆరాధన చేయాలి, దేవుణ్ణే నీవు కొనియాడాలి. కానీ ఎవరిని మనము గణపరచకూడదు. దేవుడు అన్నాడు కదా, నన్ను గణపరిచిన వారిని నేను కూడా గణపరుస్తాను. దావీదు దేవుణ్ణి గణపరిచాడు. స్తుతించటం అంటే గణపరచటమే, మైపరచటం అంటే గణపరచటమే. దావీదు దేవుణ్ణి 7 మార్లు స్తుతించేవాడు. దినముకొచ్చేసి 7 మార్లు దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవాడు. కనుక దావీదుని దేవుడు ఎంతగానో ఇష్టపడ్డాడు. దావీదుని అందుకే దేవుడు ఎన్నుకున్నాడు, దావీదుని దేవుడు అందుకే ఏర్పరచుకున్నాడు, దావీదుని దేవుడు అందుకే కోరుకున్నాడు. ఈరోజు దేవుని పొగడటం మానేసి మనుషులు ఎక్కువ పొగుడుతున్నారు. మనుషులకి ఇచ్చిన ఆ ఘనత, మనుషులకి ఇచ్చిన ఆ గౌరవము, మనుషులకి ఇచ్చిన ఆ ఆప్యాయత, మనుషులకి ఇచ్చిన ఆ సమయము దేవునికి ఇవ్వలేకపోతున్నామండి. నువ్వు దేవుని మాత్రమే కనపరచాలి.
ఎందుకంటే ఆయనే మనల్ని నడిపిస్తున్నాడు, ఆయనే మనల్ని పోషిస్తున్నాడు, ఆయనే మనల్ని ఆదరిస్తున్నాడు, ఆయనే మనకి సహాయం చేస్తున్నాడు. మనకు కావలసిన ప్రతిదీ కూడా దేవుడే మనకి ఏర్పాటు చేస్తున్నాడు. అందువలన నువ్వు ఆయన్ని ఏం చేయాలంటే మహిమపరచాలి, స్తుతించాలి ఆయన్ని మనం. కనుక దావీదు దేవుణ్ణి దినానికి వచ్చేసి 7 మార్లు స్తుతించేవాడంట. అందుకే దేవుడు దావీదుని ఇష్టపడ్డాడు. స్తుతించేవారంటే ఆయనకి ఎంతో ఇష్టం. ఎక్కడ స్తుతి ఉంటే అక్కడ దేవుడు ఉంటారంటండి. 27వ కీర్తన చూడండి దయచేసి, మీ అందరికీ తెలిసిన విషయాలే, ఒకసారి చూద్దాం. దేవుడు ఎక్కడ ఉంటాడో తెలుసా? చూద్దాం. 27వ కీర్తన ఎన్న వచ్చినమండి? కీర్తనల గ్రంథము 27వ కీర్తన క్షమించండి 22వ కీర్తన 22:3 వచనం చదివితే, నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడై ఉన్నావు. చూశారండి, దేవుడు ఎక్కడ ఉంటాడంట? ఎక్కడ ఆయన ఆసీనుడిగా ఉంటాడు, ఎక్కడ కూర్చుంటాడు, ఎక్కడ ఆయన దిగొస్తాడంటే ఎక్కడ స్తుతి ఉంటాడో దేవుడు వస్తాడంట. అందుకే దేవుడు ఎక్కువగా స్తుతించేవాడు, దేవుని ఎక్కువగా మహింపరిచేవాడు, దేవుని ఎక్కువగా పొగిడేవాడు. అక్కడికి దేవుడు వచ్చేసేవాడు అంతే. దావీదే కాదండి, నువ్వు కూడా దేవుణ్ణి స్తుతిస్తే, దేవుణ్ణి నువ్వు గణపరిస్తే, దేవుణ్ణి నువ్వు పొగిడితే, దేవుణ్ణి నువ్వు గౌరవిస్తే అక్కడ కూడా దేవుడు వచ్చేస్తాడు. నువ్వు ఎక్కడ ఉన్నా, ఇంట్లో ఉన్నా, మందిరంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే నువ్వు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే దేవుడు నీ వెంటనే ఉంటాడండి. ఇశ్రాయేలు అందరూ స్తోత్రాలు చెల్లించినప్పుడు ఆ స్తుతుని మీద దేవుడు ఏమేడంటే ఇప్పుడు వచ్చి ఆసీనుడయ్యాడు, అక్కడ కూర్చున్నాడు ఆయన. దావీదు దేవుని ఎక్కువగా స్తుతించేవాడు కనుక దావీదు దగ్గరే దేవుడు వచ్చేవాడు, దావీదుతోనే ఉండేవాడు దేవుడు. దావీదుకు తోడుగా ఉన్నట్లుగా రాయబడింది. 2వ సమూయేలు గ్రంథము మనందరికి తెలిసిన విషయమే. 5వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది, దావీదు అంతకంతకు వర్ధిల్లుచుండెను, సైన్యములకు అధిపతి అయిన యెహోవా అతనికి తోడుగా. చూశారండి, దావీదుని దేవుడు ఎందుకు తోడుగా వచ్చాడు? ఆయన స్తుతించేవాడు గనుక. ఎవరైతే దేవుణ్ణి స్తుతిస్తారో, ఎవరైతే దేవుణ్ణి మహింపరుస్తారో, ఘనపరుస్తూ ఉంటారో, పొగుడుతూ ఉంటారో, ఆయన నామని స్మరణ చేస్తూ ఉంటారో, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటారో, అక్కడే దేవుడు వచ్చి కూర్చుంటాడు. స్తుతి లేని చోట దేవుడు ఉండడు. నువ్వు ఎన్ని పాటలు పాడినా సరే స్తుతించకపోతే, దేవుణ్ణి ఆరాధించకపోతే, దేవుణ్ణి గణపరచకపోతే, దేవుణ్ణి మహింపరచకపోతే, దేవునికి స్తోత్రాలు చెల్లించకపోతే అక్కడ దేవుడు ఉండడు అనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా రాయబడింది. కనుక దావీదుని దేవుడు ఎందుకు ఇష్టపడ్డాడంటే ఆయన ఎక్కువగా దేవుణ్ణి స్తుతించేవాడండి. 2వ కారణం చూద్దాం రండి, బైబిల్లోనే చూద్దాం దయచేసి. 55వ కీర్తన దయచేసి చూద్దాం రండి. 2వ కారణం చూద్దాం, దావీదుని దేవుడు ఎందుకు ఇష్టపడ్డాడంటే 2వ కారణం మనం బైబిల్లో చూద్దాం. 17వ చరణం చదువుదామండి. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్ర పెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. చూశారండి, దావీదుని దేవుడు ఎందుకు ఇష్టపడ్డాడంటే స్తుతించేవాడు కనుక ఇష్టపడ్డాడు. 2వది ఏంటంటే 55వ కీర్తన 17వ చరణములు ఏమని రాయబడిందంటే, ఉదయమున, సాయంకాలమున, మధ్యాహ్నమున, ఉదయమున ఏం చేసేవాడంటండి? ప్రార్థించేవాడు. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? ఉదయం ప్రార్థించే వాళ్ళు ఉన్నారా? మధ్యాహ్నం ప్రార్థించే వాళ్ళు ఉన్నారా? సాయంకాలం ప్రార్థించేవారు ఉన్నారా? ఒక్కసారి కూడా ప్రార్థన చేయని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు.
కానీ దావీదు మాత్రం ఉదయం ప్రార్థన చేస్తాడు, మధ్యాహ్నం ప్రార్థన చేస్తారు, సాయంకాలం కూడా ప్రార్థన చేస్తాడు. ప్రార్థనతోనే ఆయన అన్నీ మొదలు పెడతాడు. ప్రార్థించకుండా ఏ పని చేయడు. ఉంది, బైబిల్లోనే ఉందండి ఇవన్నీ. ఆయన ప్రార్థన ద్వారానే, ఆయన లేచిన వెంటనే ఆయన కంఠస్వరం అంట మొదట దేవునికి వినిపిస్తాడంటండి, ఆ తర్వాత ఏదన్నా కదా. బైబిల్లో మనం చూసినట్లయితే ఈ విధంగా రిఫరెన్స్ చెప్పండి. కీర్తనలు 5వ కీర్తన 3వ చరణంలో మాట స్పష్టంగా రాయబడిందండి. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. చూశారండి, ఉదయాన్నే ఆయన ప్రార్థన చేయకుండా ఏం చేసేవాడు కాదంట. అసలు లేవటం ఆయన స్వరము ముందు దేవునికి వినిపిస్తాడంటండి. మనం ఏం చేస్తాం? లేవటం కొంతమందికి గొడవే. అసలు పండుకుంటేనే బాగుండి అనిపిస్తుంది ఒక్కోసారి. లేవటం గొడవే, లేవటం తిండే, లేవటం పనే, లేవటం ఆ బజారుకి ఈ బజారుకి ఆ బజారుకి ఒకటే తిరగటం. కానీ దావీదు లేచిన వెంటనే ప్రార్థించేవాడంట. అందరు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ప్రైజ్ ది లార్డ్. ఉదయమే కాదండి, మధ్యాహ్నం కూడా ప్రార్థించేవాడు ఆయన. మధ్యాహ్నమే కాదండి, రాత్రి కూడా, సాయంకాలం కూడా ప్రార్థించేవాడు. ప్రార్థించకుండా ఉండేవాడు కాదు ఆయన. శత్రువులు ఆయన్ని ఆవరించిన సందర్భంలో కూడా ఆయన ఏం చేసాడో తెలుసా అండి? రండి చూద్దాం, బైబిల్లోనే కనబడతాయి ఇవన్నీ కూడా. దయచేసి అందరం చూద్దాం ఈ మాట. చాలా అద్భుతమైనటువంటి మాటను మనం ఇక్కడ చూడగలం. 109వ కీర్తన 4వ చరణం. చూశారండి, వారు నా మీద పగబట్టి ఉన్నారు, అయితే నేనేం చేస్తున్నాను? మానక ప్రార్థించుచున్నాను. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. ఈయనేమో ప్రేమ చూపిస్తూ ఉంటే వాళ్ళేమో పగను చూపిస్తూ ఉన్నారంటండి. పగస్తులు ఆయన మీద పగ పట్టినా సరే వాళ్ళు చూడలేదు. ఆయన మాత్రం ఏం చేస్తున్నాడంటే మానక దేవునికి ప్రార్థించుచున్నాడు. అందుకే దావీదుని దేవుడు ఇష్టపడ్డాడు. దావీదు కూడా మనుషుడే. దావీదుని దేవుడు ఎందుకు కోరుకున్నాడంటే, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, ఎందుకు నాకు ఇష్టడు అన్నాడంటే మొట్టమొదటి కారణం ఏంటంటే దేవుణ్ణి స్తుతించేవాడు. రెండవ కారణం ఏంటంటే ప్రార్థించేవాడు. ఉదయం ప్రార్థనే, మధ్యాహ్నం ప్రార్థనే, సాయంత్రం కూడా ప్రార్థనే. ఒక చోటైతే ఎల్లవేళలా అనుందండి. ఇప్పుడు మనం చదివిన 109వ కీర్తన 4వ చరణంలో ఏమని రాయబడిందండి? మానక. ఏదైనా మానుకుంటాడు కానీ ప్రార్థించటం మానుకునేవాడు కాదు. ఈరోజు కష్టం వస్తే ప్రార్థన, ఇష్టమైతేనే ప్రార్థన, నష్టాలు వస్తే ప్రార్థన, కరువులు వస్తే ప్రార్థన, రోగాలు వస్తే ప్రార్థన, గర్భఫలము అందకపోతే ఇక యమప్రార్థన. అన్ని వేళ దేవునికి ప్రార్థించాలండి. అలాంటి వారిని దేవుడు కోరుకుంటాడు. దేవుని నువ్వు వాడుకోవద్దు, దేవుడు నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు ఆయన. నేను ఒకటంటా, మీరు ఏమనుకోవద్దు, దయచేసి ఎవరు బాధపడొద్దు. ప్రార్థించండి అని కోరేదానికంటే నువ్వే ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుందండి. చాలామంది ఎవరి మీద ఆధారపడతారు? అయ్యా మా కోసం ప్రార్థన చేయండి అయ్యా, ఫోన్పే నెంబర్ ఇయ్యా, ఒక 5,000 వేసేస్తానయ్యా. ఆయన జాతడో చేయడు, నీకు తెలుసా? చెప్పరేందండి? నమ్మకం లేదు.
నువ్వేమనుకుంటున్నావు? ఫోన్పే చేశానుగా 5,000, నా కోసం ప్రార్థన చేశాడు. మరి చేస్తే ఏది? నువ్వే ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది. ప్రభు ఏమన్నారు? నీవు నీ గదిలోనికి వెళ్ళి, కదండి, అవునా కదా? మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూస్తారా? ప్రభు చెప్పిన మాట నేను మీకు చెప్తున్నానండి. చూడండి, చదువు. ఎన్నో వచనమమ్మా? 6వ అధ్యాయం 6వ వచనమా? నీవు ప్రార్థన చేయునప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయుము. రహస్యమందు చూచుచున్న తండ్రి నీ ప్రార్థనకి ప్రతిఫలము ఇచ్చును. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించండి అనమాకండి, నువ్వే ప్రార్థన చేయాలి. దేవుడు నీ ప్రార్థన కూడా వింటాడు. ప్రభు ఏమంటున్నారు? దావీదు నువ్వు గదిలోనికి వెళ్ళి ప్రార్థించు అనుందా? ఏలియా నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి అనుందా? లేదండి. నీవు, నేను, మనమందరము, అందరి ప్రార్థన దేవుడు వినాలి. ఆయన అందరి ప్రార్థన వింటాడు. ఎవరో ప్రార్థన వింటాడు కానీ నా ప్రార్థన వినడు అనుకోవటమే తెలివి తక్కువ పని. నువ్వు కూడా ప్రార్థన చేయాలి, నువ్వు కూడా మోకరించాలి, దేవుణ్ణి అడగాలి. దేవుడు తప్పకుండా నీ ప్రార్థన కూడా వింటాడు, నీ ప్రార్థన కూడా జవాబు ఇస్తాడు. ఆయనే స్వయం చెప్పిన మాట ఇది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనములో నీవు నీ గదిలోనికి వెళ్ళి అని రాయబడి. వీళ్ళు ఏం చేయమన్నాడు? రహస్యమందు చూచుచున్న తండ్రికి, దేవునికి ప్రార్థన చేసుకో. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? రహస్యమందు చూస్తున్నటువంటి దేవుడు నీ ప్రార్థనకి ప్రతిఫలము, ఖచ్చితంగా ప్రార్థనకు ప్రతిఫలం ఉంటుందండి. ఏదైనా వృధా అయితేమో కానీ నీ ప్రార్థన ఎప్పుడు వృధా కాదండి. నువ్వు అనుకోవచ్చు, అయ్యా నేను ఇంత ప్రార్థన చేశా ఏమైపోయిందని నువ్వు బాధపడుతున్నావు, కానీ నీ ప్రార్థన ఎప్పుడు వ్యర్థం కాదు. నీ ప్రార్థనకి ప్రతిఫలం ఉంది, నీ ప్రార్థనకి జవాబు ఉంది, నీ ప్రార్థనకి ఖచ్చితంగా దేవుడు రిప్లై ఇస్తాడు. ఎందుకంటే ఆయన ప్రార్థన ఆలకించు వాడు. 65వ కీర్తన 2వ చరణం ప్రకారము లూకాసు వార్త 1వ అధ్యాయము ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకి రావాల్సిందే అందరూ. నువ్వే ప్రార్థన ఆలకించువాడవు, ప్రార్థన వినే పావనుడవు నీవే. కనుక దావీదు ప్రార్థనే కాదు, ఏలియా ప్రార్థనే కాదు, ఫలాని వ్యక్తి ప్రార్థనే కాదు, నీ ప్రార్థన కూడా దేవుడు వినటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. లూకాసు వార్త 1వ అధ్యాయము 13వ వచనం కూడా చదువుకుందామండి. అక్కడ ఏమని రాయబడిందంటే అప్పుడు ఆ దూత అతనితో, జకరయ్యా భయపడకుము, నీ ప్రార్థన నాకు వినబడింది. ఎంత అద్భుతమైన మాట. జకరయ్యా నీ ప్రార్థన విన్నాను, నాకు వినబడింది. నువ్వు ఏదైతే అడుగుతున్నావో నేను విన్నా, ఇస్తున్నాను కూడా అని చెప్పి కింద వచనాల్లో రాయబడి. కనుక దావీదుని దేవుడు ఎందుకు ఇష్టపడ్డాడంటే ఎక్కువగా దేవుని స్తుతించేవాడండి, రెండవదిగా ప్రార్థించేవాడండి, మూడవదిగా ఏం చేసేవాడు చూసి మనం ప్రార్థన చేసుకుందాం. ఏం చేసేవాడంటే బైబిల్లో చూద్దాం రండి దయచేసి. 63వ కీర్తన, అన్ని కీర్తనలోనే చూద్దాం ఎందుకంటే అదైతే మీకు తొందరగా వచ్చుద్దని. 63వ కీర్తన 1వ వచనం చదువుదామా. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదికెదను, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని
పరిశుద్ధాలయమునందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. చూశారండి? మూడవదిగా దావీదుని దేవుడు ఎందుకు ఇష్టపడ్డాడంటే ఆయన ఉదయాన్నే లేచి దేవుణ్ణి వెతికేవాడంటండి. మనం అయితే ఉదయం లేచి ఏం వెతుకుతావు? చీపురా? అదేంటి? అన్నీ వెతుకుతాం కానీ దేవుని వెతుకు, అది వచ్చింది బాధ. అక్కడే మైనస్ పాయింట్ అయింది మన. దావీదు ఉదయాన్నే లేచి ఫస్ట్ దేవుని వెతికేవాడు. దేవుని బలము చూడాలని, దేవుని శక్తిని చూడాలని, దేవుని మహిమను చూడాలని, దేవుని ప్రభావం చూడాలని ఎంతో ఆశతో ఆయన తట్టు కనిపెట్టుచున్నాడు. అయ్యా, నీ బలాన్ని చూపించు, నీ ప్రభావాన్ని చూపించు, నీ శక్తిని చూపించు, నీ వెలుగును చూపించు, నీ ఆశీర్వాదాన్ని చూపించు, నీ ప్రత్యక్షత చూపించు, నీ ముఖ దర్శనం నాకు ఇయ్యయ్యా అని ఉదయాన్నే లేచి దేవుని వెతికేవాడండి. అందుకే దేవుడు దావీదుని ఇష్టపడ్డాడు. దావీదు అంటే దేవునికి అంత ఎందుకు ఇష్టం అంటే ఈ మూడో కారణము, దేవుణ్ణే వెతికేవాడు. దేవుని వెతికిన వారికి దేవుడు తప్పకుండా దొరుకుతాడండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 17వ వచనం 1 చదువుదామండి. నన్ను ప్రేమించిన వారిని నేను కూడా ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొంటారు. ఎప్పుడైనా దేవుని కనుగొన్నావా? దేవుని యొక్క దర్శనం ఎప్పుడైనా చూసావా? దేవుని ప్రత్యక్షత ఎప్పుడైనా కలిగిందా? దేవుడు ఎప్పుడైనా నీతో మాట్లాడారా? నువ్వు వెతికితేగా. అన్ని వెతుకుతున్నాం ఈరోజు. పనిని వెతుక్కుంటున్నాం, ధనాన్ని వెతుక్కుంటున్నాం, అన్ని వస్తువులు వెతుక్కుంటున్నాం. ఇక్కడ దొరకపోతే చెన్నై పోయి కొనుక్కొచ్చుకుంటున్నారంటగా. ఏంటి? బట్టలు, అదే చీరలు. ఇక్కడ బాగలేదని ఇది పంచదార చీర, అక్కడైతే బెల్లం చీర అని ఆడికి వెళ్తున్నట్టుగా. అది పేపర్లో పడిందండి. చీర కొనిపించలేదని ఆమెగారు ఊరేసుకుని చనిపోయిందంట. ఎంత ఆ చీర ఖరీదంటే 1,25,000 మాత్రమే. అమ్మ, అంత నేను పెట్టలేనని భర్త గారు అంటే నాకు అదే కావాలి. ఈ చీర ఇంతవరకు ఎవరు కొనలేదు మన ఊర్లో. ఇది పంచదార చీర కాదు, బెల్లం చీర కాదు. మరి ఏం చీర? 1,25,000 చీర. అంత నేను పెట్టలేనమ్మా, దయచేసి అర్థం చేసుకోమంటే అలిగిపోయి సరేలా ఇంటికి వెళ్దాం పని చెప్పి ఇంటికి వెళ్ళిన తర్వాత అర్ధరాత్రి టైంలో లేచి ఆమె ఫ్యాన్కి ఊరేసుకుని చనిపోయింది. ఎంత ఘోరం అండి! చీరను వెతుకుతున్నాం, బట్టలు వెతుకుతున్నాం, ఉద్యోగాన్ని వెతుకుతున్నాం, ధనాన్ని వెతుకుతున్నాం, పని వెతుకుతున్నాం, అన్నీ వెతుకుతున్నాం. కానీ అన్నిచ్చే దేవుని మాత్రం మనం వెతకలేకపోతున్నాం. కానీ దావీదు ఉదయాన్నే లేచి, దేవా నీ ప్రభావం నాకు చూపించవా, నీ దర్శనం నాకు చూపించవా, నీ శక్తి నాకు చూపించవా, నువ్వు నాకు కనబడేదాకా నీ మందిరములోనే నీ తట్టే కనిపెట్టుకొని చూస్తూ ఉంటా అన్నప్పుడు దేవుడు ఆయన్ని ఎన్నో సందర్భాల్లో దర్శించినట్లుగా వాక్యంలో ఆధారాలు ఉన్నాయి. దావీదుని దేవుడు పేరు పెట్టి పిలుచుకున్నాడండి, కోరుకొని ఏర్పాటు చేసుకున్నాడండి. అంతేకాదండి, దావీదుని దీవించినంత ఆశీర్వాదం ఏ భక్తునికి దేవుడు ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం. దీని అంతటి కారణం ఏంటంటే దావీదు దేవునికి ఇష్టడుగా జీవించాడు. దావీదు అంటే దేవునికి అంతెందుకు ఇష్టం అంటే ఆయన స్తుతించేవాడు, ప్రార్థించేవాడు, ఇంకేం చేసేవాడండి, ఆయన్ని వెదికేవాడు. అందుకే దావీదుని దేవుడు ఇష్టపడ్డాడు, ఏర్పాటు చేసుకున్నాడు, వాడుకున్నాడు, దీవించాడు. ఒక వాగ్దానం కూడా చేశాడు, నీ సింహాసనం తరతరాలు స్థిరముగా ఉంటుంది. ఇక ఎవరు ఉండరు నీ సింహాసనం మీద, నువ్వే.
అది ఒక్క తరం కదండి, తరతరాలు అని చెప్పి దేవుడు వాగ్దానం చేసి ఆశీర్వదించాడు. కనుక మనం కూడా దావీదులాగానే దేవునికి ఇష్టానుసారంగా జీవించి ఆయన ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ ప్రభు దయచేసి ముందుకు నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, మహోన్నతుడా, నీకు వందనాలయ్యా. ఈ దినం దావీదుని మా ముందు పెట్టావు నాయన. దావీదు గురించి నువ్వే సాక్ష్యం ఇచ్చావు. ఒకవేళ మా గురించి సాక్ష్యం ఇవ్వాలనుకుంటే మాలో నీకు ఇష్టమైనవి ఏమైనా ఉన్నాయా లేదా అనేది పరిశీలన చేసుకోవటానికి మాకు ఈ మంచి అవకాశం మాకు ఇచ్చినందుకు వందనాలు. మేము కూడా దావీదులాగానే నిన్ను స్తుతించేవారుగా, దావీదులాగానే ప్రార్థించేవారుగా, దావీదులాగానే నిన్ను వెదికేవారుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, అటు రీతిగా సంఘాన్ని కూడా అభివృద్ధి చేయమని, అయా కూడొచ్చిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని, మహిమా ఘనత మీరే పొందుకోమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. మంచిదండి. ఈ సమయంలో ఆపేసి